హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన గాయత్రి గారు విజయనగరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మైండ్ ప్లస్ సబ్కాన్షియస్ మైండ్, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మాస్టర్స్ క్లాసు ప్లస్ ధ్యానము ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. మనందరి గురుగారంటి పితామహ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రియమ్మకి నా ఆత్మ ప్రణామాలండి. ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి హాస్టల్ మాస్టర్స్ కూడా నా ఆత్మ ప్రణామాలు. సో థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఫస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ అసలు మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకున్నాక మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ధ్యాన స్థితిలో మనం ఎలా చేస్తున్నాం ధ్యానం అంటే ప్రతి ఒక్కరు అందరం కూడా ధ్యానం చేస్తున్నాము. శ్వాస మీద ధ్యాస పెడుతున్నాము. శ్వాస మీద ధ్యాస పెడుతూ మనం మైండ్‌తో మనం చేస్తున్నామా? లేదు మనదైనటువంటి అసలైన ఆత్మస్థితి ఏంటి? మన సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఉన్నాదో మనం దాన్ని ఆత్మగా కూడా చెప్పుకుంటాం అన్నమాట. ఎందుకంటే మన ఎన్నో జన్మల నుంచి తీసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నాదో ఆ జ్ఞానం అంతా కూడా సుప్త చేతన మనస్సు అంటామనమాట. అంటే సుప్త చేతన మానసంలోని ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లోని మన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుంటాయన్నమాట. సో, అసలు మైండ్ ఆడిస్తున్న గేమ్ ఏంటి? సబ్‌కాన్షియస్ మైండ్ ఏంటి? ఈ 2 మనం తెలిస్తేనే ఒక సాధకుడిగా మనం ఎంత అద్భుతంగా మనం ఉన్నాము. మనం ఆత్మ పరిధిలో మనం ఏ స్థితిలో ఉంటున్నామనేది మనం తెలుసుకుంటామనమాట. సో, ఇక్కడ మన శరీరం తీసుకున్నాము. మన శరీరానికి ఆహ్, ఈ యొక్క మనస్సే ముఖ్య కారణం అన్నమాట. అంటే మన మైండ్‌తో చేసి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక బందీగా ఉండిపోతాం. సో, మనం అక్కడ తెలుసుకోవాలన్నమాట. సో, ఏంటి మన మనస్సు మాత్రమే మన భౌతిక అంటే ఫిజికల్ అండ్ ఎమోషనల్ అండ్ స్పిరిచ్యువల్ ఈ 3 ఏవైతే ఉన్నాయో ఇవన్నింటిని కూడా మూలమంట మన మనస్సే అంట. చూడండి, మనం ఆధ్యాత్మికంగా మనం చేస్తూ ఉన్నా కూడా అక్కడ ఎమోషనల్‌గా మనం ఉంటాం మనం. అలాగే ఫిజికల్ ఎమోషన్స్ ఉంటాయి మనకి. అక్కడ ఎక్కడ మనకి అంటే ఎక్కడ ఆలోచిస్తున్నాము, ఏ స్థితిలో ఉంటున్నాము అనే దాన్నంతటి కూడా ఈ మైండ్ గేమ్ అంటే మనసు ఆడిస్తున్నటువంటిది ఇదనమాట అంతా కూడా. సో, మన ఆలోచనల లోపల నుంచి అంటే మన మనసులో వచ్చిన ఆలోచనల్ని మొత్తం అన్నీ కూడా ఈ మనసే కంట్రోల్ చేస్తుంది మనకి. సో, ఎటువంటి సమస్యన అంటే మనకి ఆహ్, హెల్త్ ఇష్యూస్ అవ్వనివ్వండి, ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వనియండి, ఎటువంటిదేదైనా కూడా మనకి మన మనస్సులో ఏదైతే భావంతో మనం ఆలోచిస్తుంటామో, మన మనసులో ఎలా అయితే మనం క్రియేట్ చేసుకుంటున్నామో, ఆ విధంగానే అక్కడ మనకి అవుతుందంట. అంటే ఏంటి? మనము అయినటువంటి ఆత్మ చైతన్యాన్ని మనం పూర్తిగా వదిలేసి, మనం పరమాత్మ అంటే ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఉన్నాదో మన ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌నే పిట్యూటరీ గ్లాండ్ అని కూడా చెప్పుకుంటారనమాట. సో, అది ఎంత మనకి యాక్టివ్‌గా ఉంటుందో, అక్కడ మనకి మన సబ్‌కాన్షియస్ మైండ్ అంటే మన స్పిరిచువాలిటీ, మన యొక్క ఆత్మస్థితి కూడా అంత అద్భుతంగా మనకి ఎదుగుతామంట మనం. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళీ, మన బాడీలో అంట ఎటువంటి ఇది కూడా చెప్పుకో ఎందుకంటే, మనం ఎంత హెల్తీగా ఉంటామో, అంత ఆధ్యాత్మికంగా మనం అంత ఎత్తుగా ఉంటాం మనం. ఎందుకంటే, మనం ఏదైనా వర్క్ చేయాలన్నా, ధ్యానంలో కూర్చోవాలన్నా, ఏ వర్క్ చేయాలన్నా ఫస్ట్ ఏంటి? మనం హెల్తీగా ఉండాలి ఫస్ట్. అంతే గదా! సో, మనం ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో, సో, మన మైండ్‌కి ఎక్కడైతే దాన్ని పట్టుకొని అంటే ఒక ఆలోచన వచ్చిందంటే ఇంక దాని గురించి ఆలోచించుకుంటూ ఆ పూ పూర్వం ఉన్నటువంటి మూలం ఏదైతే ఉన్నాదో ఆ బీజం, ఆ మనసులో ఉన్నటువంటి ఆ బీజం లోపల ఉండిపోయి ఏమవుతుందంటే, మన శరీరంలోని అన్ని అనారోగ్యాలకి కారణమవుతుందంట అది. అంటే ఎక్కడ? మన మైండ్ అన్నమాట. మైండ్ మీన్స్ మనస్. అది ఎక్కడైతే ఆ గేమ్ ఆడిస్తూ ఉంటుందో, అక్కడ మనం ఎలా అయితే మన సబ్‌కాన్షియస్ మైండ్ అంటే సుప్త చేతన మనస్సుని పూర్తిగా అంట
ఆ మైండ్ పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకొని దాని ఆధీనంలో పెట్టుకుంటుందంట. సో ఏదైనా మన బాడీలోని ఒక హెల్త్ ఇష్యూ గానీ ఏదైనా వచ్చిందంటే, ఆ పార్ట్‌కి గానీ, ఆ బాడీలో పార్ట్స్‌కి గానీ, స్పెసిఫిక్‌గా ఆ ఒక భాగానికి గానంట కాకుండా, మన మనస్సుని మనం పరిశీలించాలంట. అంటే చూడండి ఆహ్, ఒక హెల్త్ ఇష్యూ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కిడ్నీస్ ప్రాబ్లమ్ అవనియండి, షుగర్ అవనివ్వండి, ఇవన్నీ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఒక్కొక్క కారణం వల్ల ఒక్కొక్కటి వస్తుంది. ఆ ఒక్కొక్క కారణం ఎక్కడ ఉంది? మన మైండ్‌లోనే. మన ఏదైతే కాన్షియస్ మైండ్ ఏదైతే ఉన్నదో, అంటే మనం ఆలోచిస్తూ ఉంటామనమాట. ప్రతి ఒక్క దాన్ని ఆలోచన చేస్తూ ఉంటామనమాట. సో, ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల, నాకు భయాలు ఉండడం వల్ల అంటే ఇవేంటి ఇదంతా మనసు లోపల నిగూఢంగా ఉందనమాట. అంటే ఏంటి మన మైండు, సబ్‌కాన్షియస్ మైండ్ ఈ రెండిటికి ఎప్పుడైతే మనం దాన్ని తెలుసుకుంటామో, అంటే నేను ఈ మనసుతో నేను ఈ ఈ విధంగా నేను చేస్తున్నానా? ఈ విధంగా నా మనసులో ఉన్నటువంటి మూలం ఏదైతే ఉన్నదో, దాన్ని నేను పూర్తిగా గ్రహించగలుగుతున్నానా దాన్ని పరిశీలించమంటున్నారు మాస్టర్స్ అన్నమాట. ఏంటి ఇక్కడ పరిశీలించమంటున్నారు? నువ్వు ఏదైతే భావంతో ఉన్నావో, ఆ భావము నీ మైండ్‌లోంచి వచ్చింది కదా! సో, దాన్ని నువ్వు పూర్తిగా ఆ మనసుతోని దాన్ని పరిశీలించమంటున్నారు. అలాగే ఇక్కడ మన కాన్షియస్ మైండ్‌తోని సబ్‌కాన్షియస్ మైండ్‌ని కూడా 2 డివైడ్స్‌గా చెప్పొచ్చంట. ఏంటంటే మన చేతన మానసము, సబ్‌కాన్షియస్ మైండ్ ఈ 2 అన్నమాట. మన మనస్సునే 2 రకాలుగా విడదీస్తే, ఒకటి చేతన మానసం ఉంటుంది. అంటే మనం నిత్యము ఆలోచిస్తూ ఉంటాము. నిత్యం క్రియలు చేస్తూ ఉంటాము. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మైండ్‌తో ఏదైతే చేస్తున్నది. అలానే సుప్త చేతన మానసం అంటే సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఉన్నదో, అది మన ఆత్మకి ఎప్పుడు కూడా అనుసంధానించబడి ఉంటుందంట సబ్‌కాన్షియస్ మైండ్. మనం ఏ విధంగా చేయాలనుకున్నా ఎలా మనం మన కాలానికి అతీతంగా అన్నమాట. అన్ని కాలాలకి మనం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చున్నాము, ఏంటనేది మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి పూర్తిగా తెలుస్తుంది. అంటే మన ఆత్మ చైతన్య పరిధిలో మనం ఉంటాం కాబట్టి, దానికి అనుసంధానించబడి ఉంటాం గాబట్టి, మనం అంటే ఏంటో దానికి తెలుసంట. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ మనసు ఏదైతే ఉన్నాదో, ఈ మనసు పూర్తిగా ఈ బాహ్యాలకి అలవాటు పడిపోయి ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎప్పుడు కూడా అది నియంత్రిస్తూ ఉంటుందంట మైండ్. చూడండి మనం మామూలుగా చెప్పుకుంటే ధ్యానంలో కూర్చుంటాము. కొంత స్థితి దాటిన తర్వాత ఒక పరిధిలో వెళ్తూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి మనకి ఎన్నో ఆలోచనలొచ్చేస్తూ ఉంటాయి. అంటే అక్కడేంటి మన మనస్సనమాట. మనసు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. ఆత్మ దగ్గర కూర్చొనివ్వదనమాట మనకి. ఎందుకంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ మన ఆత్మ స్థితికి దగ్గరగా ఉండి మనమే అదే అనే విషయాన్ని పూర్తిగా ఏం చేస్తుంది ఈ మైండు మనలో అది కాదు అని చెప్పి దాన్ని డీవియేట్ చేస్తుందంట. సో, ఈ చేతన మైండ్స్ అంటే మైండ్ కాన్షియస్‌లోనంట ఇది ఎప్పుడు కూడా మనం మెలకువగా ఉండున్నప్పుడు, మనం ఏవైతే ఆలోచిస్తున్నామో, అలాగే మన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎమోషన్స్‌ని అలానే మనం ఇదంటే ఆర్గ్యూ చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మన చేతనా మానసంలోంచి మనకి ఇవన్నీ కూడా పుట్టుకొస్తాయంట. సో, అలానే మన ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ అన్ని కాలాలు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్ని కాలాలకి, అన్ని అనుభవాల్ని, అన్ని జ్ఞాపకాలని కూడా మన ఈ సబ్‌కాన్షియస్ మైండ్ గుర్తుపెట్టుకుంటుందంట. సో, ఇక్కడేంటి అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత మళ్ళీ పునర్జన్మ తీసుకోవాలనుకుంటే, మన ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ మనం కొన్ని క్లాసెస్‌లో చెప్పుకున్నాం. మనం మరణించేటప్పుడు ఏ స్థితిలో మనం ఉంటామో, ఎటువంటి అనుభవాలతో మనం ఉంటామో, అటువంటి భావాలు, అటువంటి ఎమోషనల్స్‌తోనూ, అటువంటి స్థితిలోనే మళ్ళీ అక్కడ జన్మ తీసుకుంటామనమాట. అంటే ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఏది మర్చిపోదనమాట. అంటే ఆత్మ స్థితిలో పూర్తిగా దానక్కడ ఆహ్, అన్నీ కూడా దాన్ని జాగ్రత్తగా ఒక ఎలా అయితే భద్రపరుచుకుంటామో మనం అన్ని విషయాలని, అలానే మన సబ్‌కాన్షియస్ మైండ్ మన స్థితి అన్నింటిని కూడా అక్కడ అదని గుర్తుపెట్టుకొని ఉంటుందంట. అన్ని జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుందంట. సో, ఈ సబ్‌కాన్షియస్ మైండ్ అంట మన శరీరంలో అన్ని భాగాల్ని కూడా
నియంత్రిస్తదంట. మన అన్ని భాగాలంటే ఏంటి? మన హార్ట్ బీట్‌ని, అలానే మన శ్వాస తీసుకోవడాన్ని, అలానే మన పల్స్ రేట్‌ని. అంటే ఏంటి మన సబ్‌కాన్షియస్ మైండ్ మీన్స్ ఏంటక్కడ? మన ఆత్మ చైతన్య పరిధి ఏదైతే ఉన్నాదో, ఆ ఆత్మ చైతన్య పరిధిని పూర్తిగా అంటే చూడండి, మన ఈ బాడీలోని ఈ ఏది అనుకుంటున్నామో, ఈ సోల్ ఉన్నంత వరకే కదా! హార్ట్ కొట్టుకోవడం ఉంటుంది. అలానే మన నాడీమండల వ్యవస్థ పనిచేస్తుంది. అలానే శ్వాస తీసుకోవడం. శ్వాస తీసుకుంటున్నాము, శ్వాస విడిచిపెడుతున్నాం. అంటే ఇవన్నీ నియంత్రణ ఎక్కడుంటుందంట? మన ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే ఉంటుందంట. ఈ యొక్క ఆ నియంత్రణలోనే అంటే ఆత్మ పరిధిలోనే నియంత్రిస్తూ ఉంటుందంట ఇది. కానీ ఇది చాలా మందికి మనకు తెలీదనమాట. అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ మైండ్‌తో ఎప్పుడైతే మనం ఉంటామో, ఈ మనసుతో ఎప్పుడైతే ఉంటామో, ఈ చేతన మనసుతో ఏమైతే ఉంటామో మనం దాంట్లోని పూర్తిగా మనము ఆయన ఉన్నటువంటి ఆ ఆత్మస్థితిని, ఆ సూపర్ సబ్‌కాన్షియస్ ఇక ఏదైతే ఉందో దాన్ని మనం పూర్తిగా మర్చిపోయామనమాట. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళీ మనకి మాస్టర్సు మనం ఈజీగా మనం ఉండాలనుకుంటే మన మైండ్‌నంట అంటే చేతన మనస్సుని ఒక సీపీయూ లాగా గుర్తుపెట్టుకోమంటున్నారు. సీపీయూ ఉంటుంది. అలానే మొత్తం ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌ని కంప్యూటర్‌లో హార్డ్‌వేర్ ఎలా అయితే ఉంటుందో అంటే చూడండి మనం అన్ని విషయాలు అన్నీ మనం ఏవైతే సేవ్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని విషయాల్ని ఎలా అయితే మనం హార్డ్‌వేర్‌లో ఎలా అయితే అన్ని సేవ్ చేస్తూ ఉంటామో కంప్యూటర్‌లోని, అలాగే ఇక్కడ మన ఎన్నో జన్మల నుంచి తీసుకొచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నాదో, ఆ జ్ఞానాన్ని, ఆ జ్ఞాపకాల్ని, ఆ అనుభవాలు అన్నీ కూడా మన ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లోని ఆ హార్డ్‌వేర్‌లో ఎలా అయితే సేవ్ చేసుకుంటుంటుందో, మన ఆ ఆత్మ చైతన్య స్థితిలోని ఇవన్నీ కూడా మనకి ఆహ్, సేవ్ అవుతూ ఉంటాయండి. అంటే ఆ జ్ఞాపకాలు ఎప్పటికి కూడా మనం మర్చిపోలేమంట సబ్‌కాన్షియస్ మైండ్‌లో. సో, ఇక్కడ మనం ఏదైతే సుప్త చేతన మనసు అనుకుంటున్నామో, ఇటు ఈ ఆత్మని ఎప్పుడు ఆహ్, సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడు అంటిపెట్టుకునే ఉంటుందంట. అంటే ఎప్పుడు కూడా మన ఆత్మకి దగ్గరగానే ఆత్మే మనం అనే స్థితిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా, మనమే అన్నటువంటి ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌తో మనం ఎప్పుడు కూడా ఎరుకుతో మనం గుర్తుపెట్టుకోవాలంట. సో, దీనికిక్కడ మనకొకటి చెప్తూ ఉంటారనమాట. రామ్‌తా గారు ఒక దాంట్లో ఏంటంటే, మనం మన బ్రెయిన్‌లో ఏదైతే పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉంటుందో, దాన్నంట హ్మ్, ఎప్పుడు కూడా యాక్టివ్‌గా ఉంచుకోవాలంట. ఎప్పుడు యాక్టివ్‌గా ఉంచుకుంటామంటే, మనకి మనలో ఉన్నటువంటి భయాలు ఏవైతే మన లోపల ఇంకా నిగూఢంగా ఉన్నటువంటి ఆ స్థితి ఏవైతే ఉన్నాయో, వాటన్నింటిని కూడా అధిగమించి, ఎప్పుడైతే ప్రేమతత్వంతో మనం ఉంటామో, అక్కడ ఏమవుతుందంటే, ఆనంద స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో, అక్కడ మన సబ్‌కాన్షియస్ మైండు చాలా అద్భుతంగా యాక్టివ్ అవుతుందంట. అంటే, ఆ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో, ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే అనుకుంటున్నామో, ఇదెప్పుడైతే మన బాడీలోని మనలో భావాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే పూర్తిగా మనం పోతాయో, అక్కడేమవుతుందంటే, ఆ గ్లాండ్‌లోని ఒక హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయంట. అంటే దానికి సంబంధించి మనం హెల్తీగా ఉండాలన్నా, మనం ఇంకా అద్భుతంగా ఆధ్యాత్మిక సాధన మనం ఇంకా ఉన్నతంగా ఎదిగిందాలన్నా కూడా, ఈ యొక్క ఎప్పుడైతే ఈ హార్మోన్స్ బాడీలో ఆనందంతోని, ప్రేమతత్వంతో ఎప్పుడైతే ఉంటామో, అక్కడేమవుతుంది, మన ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌ని పిట్యూటరీ గ్లాండ్ అంటారనమాట. సో, ఇక్కడ ఎప్పుడైతే ఆ స్థితిలో మనం ఉంటామో, అక్కడేమవుతుందంటే, మన బాడీలోని ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మస్థితి, ఆధ్యాత్మిక ఎదుగుదల మనకి ఎదుగుతామంట. సో, అక్కడ మనం దైవంగానే మనం కనిపిస్తామని చెప్తారనమాట. సో, అంటే ఏంటి? దీనంతటికి మూలము మైండ్ కాన్షియస్ అండ్ సబ్‌కాన్షియస్ మైండ్. సో, ఎప్పుడైతే మన ఈ సుప్త చేతన మానసం అనేది ఎప్పుడైతే ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌గా మనం ఎప్పుడైతే పూర్తిగా గ్రహిస్తూ, అదే మనం అనేటువంటి ఈ ఆత్మ పరిధిలో ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో, అక్కడంట మళ్ళీ ఇంకొక జన్మ తీసుకునేటప్పుడు అన్ని రకాల తను ఎలా తీసుకోవాలనుకుంటుంది, ఏ విధంగా ఉండాలనుకుంటుంది, ఈ జ్ఞాపకాల ద్వారానే తను మళ్ళీ ఈ ఆత్మ, ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న జ్ఞాపకాలు, తాను తీసుకున్నటువంటి ఏదైతే జ్ఞానం ఉందో అటువంటి జ్ఞానానికి తగ్గట్టుగానే ఆ యొక్క స్థితిలోని, అటువంటి పరిస్థితిలోని మళ్ళీ ఆత్మ జన్మ తీసుకుంటుందంట. సో, మనం అంటే మైండు, సబ్‌కాన్షియస్ మైండ్ ఏంటి?
మన చేతనా మానసంలోని ఏదైతే మనం పూర్తిగా ఆలోచించుకుంటూ అంటే ఒకే విషయాన్ని మనం అధికంగా ఆలోచిస్తూ, అదే మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో అక్కడేమవుతుందంటే, ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఈ మైండ్ కాన్షియస్ ఓవర్‌కమ్ చేస్తుందనమాట. అంటే మన ఈ ఆత్మ చైతన్య స్థితి ఏదైతే ఉన్నాదో, దాన్ని పూర్తిగా మైండ్ వశంలోకి వెళ్ళిపోతుందనమాట. ఎప్పుడైతే ఈ సుప్త చేతన మానస రూపంలో ఉన్నటువంటి ఆ స్థితి ఎప్పుడైతే మైండ్ దీంట్లోకి వెళ్ళిపోతుందో, చేతన మానసకెళ్ళిపోతుందో, అక్కడేమవుతుందంటే ఎప్పుడు కూడా బాహ్యమైనటువంటి ఆ స్థితి కోసం ఆలోచిస్తూ ఉంటామంట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళీ మాస్టర్స్ మనకి ఆహ్, మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని మనం చేరుకోవడానికంట ఆహ్, ఇప్పుడు చూడండి హిప్నోసిస్ అని చెప్పేసి హిప్నోటైజం అని చేసి చెప్తూ ఉంటారు గదా! సో, ఆహ్, దాన్ని కూడా ఒక రీతిగా పూర్వకాలంలోని వాటిని ఉపయోగించేవారంట. అంటే ఏంటి చూడండి ఆహ్, కొన్ని కొన్ని రకాలుగా ఆహ్, ఆహ్, స్పి న స్పిట్ పర్సనాలిటీ అంటారు. అంటే ఒకే మనిషి 2 రకాలుగా ప్రవర్తించడం అంటారు. ఓకే. మనం చూసే ఉంటాం. మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. అంటే ఏంటి ఆ మనిషిలో 2 రకాలుగా ఉంటారు. ఒకటి మంచిగా ఉంటాడు. ఒక దీనిగా ఉంటాడు. అంటే ఏంటక్కడ ఆ యొక్క స్థితిలోని తాను ఏం చేస్తున్నాడు? అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని పూర్తిగా అక్కడ మనం చేరుకోవాలనుకుంటే ఈ హిప్నోటిజం ఏదైతే ఉన్నాదో, ఆ యొక్క పద్ధతిని అక్కడ ఉపయోగిస్తారంట. సో, అక్కడ ఏమవుతుందంటే, ఆ హిప్నోటైజ్‌లో మన మైండ్ కాన్షియస్ ఎప్పుడూ మెలకువగానే ఉంటుందంట అక్కడ. కానీ, మన సబ్‌కాన్షియస్ మైండు ఆ యొక్క చేతనా మానసాన్ని కంట్రోల్ చేస్తుందంట. ఆ హిప్నోటైజంలో చేసేటప్పుడంట, మన మైండ్‌ని మన సబ్‌కాన్షియస్ మైండ్ కంప్లీట్‌గా దాన్ని కంట్రోల్‌లో ఉంచుకుంటుందంట. ఆ యొక్క పద్ధతిలో. నార్మల్‌గా అయితే ఏమవుతుంది, మన ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఉన్నాదో, ఇది మామూలుగా మైండ్ కాన్షియస్‌లోకి ఎళ్ళిపోతుందనమాట. మైండ్ నియంత్రిస్తూ ఉంటుంది మనల్ని. మనం ఏం చేయాలన్నా, ఏం చెందాలన్నా అన్నిటిని కూడా మైండ్ కంట్రోల్ జేస్తుంది. నార్మల్‌గా ఉండే సిట్యుయేషన్స్‌లో. అలానే ఈ హిప్నోటైజ్ చేసేటప్పుడంట, ఈ మైండే ఆ సబ్‌కాన్షియస్ మైండ్ అంటే ఆత్మ పరిధిలోకి వెళ్ళిపోతుందంట. సో, ఎప్పుడైతే ఆత్మస్థితిలోకి ఎప్పుడైతే మనం వెళ్తామో, అక్కడేంటి పూర్తిగా మనం ఏం జేశాము, మనం ఎలా ఉన్నాము, మన స్థితి ఎలా ఉంది అనే దాన్ని అక్కడ మనకి రివైజ్ చేస్తూ మన సబ్‌కాన్షియస్ మైండు పూర్తిగా ఎరుకుతో మనల్ని ఏం చేయాలనే అన్ని విషయాలను కూడా అక్కడ చెప్తూ ఉంటుందంట. దీనికి ఒక ఎగ్జాంపుల్‌గా ఒక చెప్పారనమాట. అంటే ఆహ్, మన మైండ్ పరిధిలో ఎలా ఆలోచిస్తామో, మన మనస్సు కూడా ఆ విధంగానే తయారవుతూ, మన ఆరోగ్య స్థితి అవ్వచ్చు, మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, మన ఫిజికల్‌గా అంటే చూడండి ఆహ్, అంటే మనం చేతనా మానసంలోని ఎటువంటి ఆలోచనలు ఆలోచిస్తుంటామో, ఎటువంటి భావాలతో ఉంటామో, ఆ విధంగానే మన పరిస్థితి ఉంటుందనడానికి ఇక్కడ ఒక మనకి మాస్టర్స్ ఒక చెప్తారనమాట. ఏమిటంటే, ఒక 35 ఏళ్ల ఆహ్, వయసున్న ఒక ఆమె స్త్రీ ఆమెకి ఒక ఐసైట్ ప్రాబ్లమ్ వస్తూ నెమ్మదిగా ఆమెకంట ఆ యొక్క ఐ విజన్ తగ్గిపోతుందంట. సో, ఐ విజన్ తగ్గిపోతునేటప్పుడు ఎన్నో డాక్టర్స్ కలిసిందంట. ఇంకా ఏ డాక్టర్‌ని కలిసినా ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పారంట ఇంకామెకి. ఇంకా లేదు ఇంకా ఏమి చేయడానికి లేదు. సో, అని చెప్పి ఎప్పుడైతే ఆమెకి చెప్పారో ఇంకా ఆమె ఆహ్, ఒక హోప్ వదిలేసుకుందనమాట. వదిలేసిన తర్వాతను ఆమెకి తెలిసిన ఒకానొక పద్ధతి ద్వారా ఆమె ఈ యొక్క హిప్నోసిస్ అనే ఒక పద్ధతి అంటే మన యొక్క సుప్త చేతన మనసు ఏదైతే సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఉన్నాదో దాన్ని ఆహ్, దాన్ ఎక్కడైతే ఆ యొక్క మైండ్ ఏదైతే చేస్తుందో అక్కడికి వెళ్ళిందంట ఆమె. సో, ఆమె వెళ్ళేటప్పుడు అక్కడ ఏం ఏం జరిగిందంటే ఆమె 15 సంవత్సరాల వయసులో ఉండేటప్పుడు ఆమె తల్లిదండ్రుల్ని ఆహ్, కొంతమంది వ్యక్తులు మర్డర్ చేయడాన్ని ఆమె కళ్ళ ద్వారా చూసిందంట ఆమె. అంటే మన మైండు ఎలా మనల్ని చేస్తుంది, మన మైండ్ తన అదుపులోకి ఎలా తీసుకుంటుందనడానికి ఇక్కడ ఆయన చెప్తున్నారనమాట. ఎప్పుడైతే
ఈ యొక్క ఆమె చూసిందో ఈ 15 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కొంతమంది వ్యక్తులు మర్డర్ చేయడాన్ని చూసి, ఇంక ఇటువంటి బాధను నేను తీసుకోలేను. ఆ యొక్క బాధను నేను ఇంకా అనుభవాన్ని నేను తీసుకోలేను ఇంకా నేను అని ఎప్పుడైతే అనుకుందో, అంటే నేను నా కళ్ళ ద్వారా ఆ అనుభవాన్ని నేను తీసుకోలేనని ఎప్పుడైతే ఆమె అనుకుందో, అక్కడ ఏం చేసిందంట, ఆవిడ యొక్క మనసు కూడా ఆమె కళ్ళను ఆ విధంగా తయారు చేసిందంట. అంటే చూడండి, అంటే ఎంత మన మైండ్ ఎంత పవర్‌ఫుల్లో అన్నమాట అక్కడ. అంటే మనం ఏదైతే అనుభవం తీసుకొని నేనింక వద్దు, నేను చూడలేను అనుకోని ఇటువంటి స్థితిలో ఆమె అనుకుందో, అక్కడి నుంచి ఆమెకేమైందంటే ఆ భావం లోపల ఉండిపోయి, ఆ చేతనా మానసంలో అది ఉండిపోయి పూర్తిగా ఏమైందంటే, ఆమెకి గ్రాడ్యువల్‌గా నెమ్మది నెమ్మదిగా ఆమెకి ఐ విజన్ అనేది తగ్గిపోయిందనమాట. ఇంకా పూర్తిగా 4, 5 నెలలు పూర్తిగా కంప్లీట్‌గా కనిపించదు అని చెప్పి డాక్టర్స్ చెప్పేసారనమాట. ఎప్పుడైతే ఆమె ఈ యొక్క భావాన్ని ఎప్పుడైతే తెలుసుకుందో, సో, అంటే నేను ఆ యొక్క స్థితిలో నేను దాన్ని తెలుసుకున్నాను కాబట్టి, దాని నుంచి ఎలా అయితే అంటే ఏంటక్కడ, ఆమె కంప్లీట్‌గా ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి తను దగ్గరవుతూ, తనలో ఉన్నటువంటి భావాలను పోగొట్టుకుంటూ, పూర్తిగా ఆ యొక్క ఆత్మస్థితి పరిధిలో ఆమె దగ్గరవుతూ తనేమైందంటే పూర్తిగా అంటే మైండ్‌లోంచి ఈ చేతనా మానసంలోంచి సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఎప్పుడైతే తన ఆలోచన పరిధి, తన భావాలు ఎప్పుడైతే ఇవన్నీ మారిపోయినాయో అక్కడేమైంది, తనకి వితిన్ 3 మంత్స్‌లోనే చాలా ఐ ఐ విజన్ చాలా అద్భుతంగాను, అంటే కళ్ళే కనపడవు, కళ్ళు పోతాయి అనుకునే యొక్క దాంట్లోంచి ఆమె పూర్తిగా ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ పరిధిలో ఎప్పుడైతే ఆత్మ చైతన్య స్థితిలో ఎప్పుడైతే తను తెలుసుకుందో, అంటే మైండ్ ఆడే గేమ్‌లోంచి ఎప్పుడైతే బయటపడిందో అక్కడామె, పూర్తిగా తన యొక్క స్థితిని పూర్తిగా తను దక్కించుకుందనమాట. అంటే ఏంటి ఇక్కడ మనకు చెప్తున్నారంటే, మనం అంటే ఏంటి అక్కడ అద్భుతం అనమాట. అద్భుతం జరిగినట్టే గదా! అంటే ఏ ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ డాక్టర్స్ ఇంక రాదు, ఇంక ఐ విజన్ లేదు, ఇంక మీకు పూర్తిగా ఐ సైట్ కంప్లీట్‌గా విజన్ కనిపించదని చెప్పిన వాళ్ళ దగ్గర, ఎప్పుడైతే తను మైండ్ కాన్షియస్ నుంచి సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఎప్పుడైతే తను దగ్గర అవుతూ, తన యొక్క తనలో ఉన్నటువంటి భావాలు, తను ఏవైతే అనుభవాలు అనుభవించిందో అటువంటి అనుభవాల నుంచి బయటపడిందో, అంటే భయమని, అసూయ, ఈ భావాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇవన్నీ ఏంటి, మన మైండ్ కాన్షియస్‌లో ఉన్నటువంటి భావాలనమాట ఇవన్నీ కూడా. దాంట్లోంచి ఎప్పుడైతే మనం బయటకొచ్చి, మనమే ఆత్మ చైతన్య స్థితి, ఎంతో అద్భుతమైనటువంటి మనం ఆ యొక్క స్థితి మనం అనేది తెలుసుకుంటామో, అక్కడేమవుతుందంటే, తెలియనప్పుడు అంత అద్భుతంగా ఉంటుందంట. మనం ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే, అక్కడ ఒక అద్భుతంగా అనుకుంటామంట మనం. అదేంటి ఆ విషయం తెలియకపోతే, అక్కడ ఏదైనా జరిగింది అంటే, అది మనకి అంటే మనకు తెలియని విషయం అక్కడ జరిగిందంటే, అద్భుతంగా మనం దాన్ని స్వీకరిస్తామంట. అలానే ఏదైనా ఒక విషయం ఎలా పనిచేస్తుందో, ఒక విషయం ఎలా పనిచేస్తుందో, దాన్ని మనం అర్థం చేసుకుంటే మనమే ఒక అద్భుతంగా తయారవుతామంట. సో, అంటే ఏంటక్కడ, తెలియనంత వరకు అదెంత అద్భుతంగా మనం అనుకుంటాం. సో, ఒక విషయాన్నే మనం ఎంతో అద్భుతంగా అదెలా పనిచేస్తుందో అని తెలుసుకుంటే, మనమే ఒక అద్భుతమైనదిగా మనం తయారైపోతామంట. అక్కడ ఇంక అద్భుతాలు ఉండవు. ఎందుకంటే, మనమే ఒక అద్భుతమైనప్పుడు ఇంక అద్భుతాలు ఏముంటాయి? అంటే, మనం ఈ మైండ్ కాన్షియస్ నుంచి పూర్తిగా సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనం రావాలంటే, మనలో ఉన్నటువంటి చేతనా మానసం, సుప్త చేతనా మానసమైనటువంటి మన సబ్‌కాన్షియస్ మైండ్, మన పిట్యూటరీ గ్లాండ్, ఇవన్నీ అంటే ఒకే వర్డ్ అన్నమాట ఇవన్నీ కూడా. సో, దీన్ని ఎప్పుడు మనం తీసుకుంటామంటే, ఆనంద స్థితిలో ఉండేటప్పుడు, ప్రేమ స్థితిలో ఉండేటప్పుడు, మనల్ని మనం తెలుసుకునేటప్పుడు, మనల్ని మనం తెలుసుకోవాలనుకుంటే, మనమైనటువంటి ఆత్మ చైతన్య స్థితి, మనం కూడా పరమాత్మ స్థితి అని తెలుసుకునేటప్పుడు, మనల్ని మనం ప్రేమించుకునేటప్పుడు, సో, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ, ఈ యొక్క మైండ్ ఏదైతే ఉందో, మైండ్ కాన్షియస్ ఏదైతే ఉన్నాదో, దాన్ని ఎప్పుడు కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్ అది ఎప్పుడు చేపి ఉంచుకోవడం కాకుండా, మన సబ్‌కాన్షియస్ మైండే మైండ్ కాన్షియస్‌ని ఎప్పుడు కంట్రోల్ చేసుకొని ఉంటుందనమాట. సో, అదే మన పత్రిసార్ మనందరికీ చెప్పారనమాట. సో, ధ్యానం చేస్తే మనమంటే మనకెప్పుడైతే తెలుస్తుందో, మన సబ్‌కాన్షియస్ మైండ్ అనేటువంటి ఆత్మ చైతన్యానికి ఎప్పుడైతే మనం దగ్గరగా ఉంటామో, ఎప్పుడైతే ఆహ్, మనము దానికి అనుసంధానంగా ఎప్పుడై ఉంటామో,
అంటే మన ఆత్మస్థితికి ఎప్పుడైతే అనుసంధానంగా ఉంటామో అక్కడ ఆహ్, మన శరీరంలో ఉన్నటువంటి బాధలు గాని, రోగాలు గాని ఇవి అన్నీ అన్నమాట. అంటే ఒక ఆత్మ చైతన్య పదార్థమైనటువంటి ఆ సబ్‌కాన్షియస్ పరిధిలోనే మనం చూడాలంట అన్నిటిని కూడాను. సో, దీనికి ఎగ్జాంపుల్‌గానే ఆమె యొక్క ఏవైతే భావాలు చిన్నప్పటి నుంచి ఆ భావాలతో ఉండిపోవడం వలనే ఆమె తన యొక్క జీవితాన్ని కూడా కోల్పోవలసిందనమాట. అంటే ఆ మైండ్ కాన్షియస్‌లో ఎప్పుడైతే తను ఉండిపోయిందో, ఎప్పుడైతే తను సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి ఎప్పుడైతే తను తెలుసుకొని, తన భావాల్ని మార్చుకొని, తాను ఎప్పుడైతే ఆత్మ పరిధిలో ఉన్నతంగా ఎదిగిందో అక్కడేమైంది, తనే తానుగా ఒక అద్భుతంగా ఆవిడ మారిపోయిందనమాట. సో, ఆహ్ ఒక హాఫ్ అన్ అవర్ మనం ధ్యానం చేసుకుందామండి. సో, ఏంటంటే చెప్పుకోవాలంటే చాలా ఎక్కువ జస్ట్ చిన్న చిన్న షార్ట్ కట్స్‌తోని చెప్పాను మేడం. ఎందుకంటే మన మైండ్ గేమ్ ఆడిస్తుంది ఏంటి, మన సబ్‌కాన్షియస్ మైండ్‌తో ఆడుతుంది ఏంటి, సో, మనందరం ధ్యానం తెలుసుకున్న విషయాలన్నీ కూడా కాకపోతే అవేర్‌నెస్‌తో ఉండాలి. సో, మనం ఒక్క హాఫ్ అన్ అవరు ధ్యానం చేసుకుందామండి. వేళ్ళలో వేలు పెట్టుకుందాము. హ్మ్. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. మన మైండ్ కాన్షియస్ కాకుండా, మన సబ్‌కాన్షియస్ అయినటువంటి ఆత్మ చైతన్యానికి మనం దగ్గరవుదాం. ఎక్కడ ఏం లేదు. సమస్తము మన స్థితిలోనే ఉంది అన్నమాట. మన ఆత్మ స్థితిలోనే అంతా ఉంది. సో, దాన్ని మనం గమనిస్తూ కూర్చోవడమే ఎంతో అద్భుతంగా మన శ్వాస అయినటువంటి మన శ్వాస గురువు దగ్గర, అలానే మనమే అయినటువంటి మన సబ్‌కాన్షియస్ మైండ్ అంటే సుప్తచేతన మనస్సు సుపీరియర్ అయినటువంటి ఆత్మ చైతన్య స్థితిలో మనం ఎరుకుతో గమనిస్తూ శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. శ్వాసను గమనిస్తూ ఆలోచనలన్నీ పక్కన పెట్టేస్తూ చేతన మనస్సు అయినటువంటి మైండ్ ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటుంది. చిన్న కట్ చేస్తూ ఎంతో అద్భుతమైనటువంటిది, దివ్యమైనటువంటి మన ఆత్మ చైతన్య స్థితికి మనం చేరుకుంటాం. టెన్షను అన్నీ కూడా మైండ్ కంట్రోల్‌లోంచి తీస్తూ ఆనందమయ స్థితిలో ఉంటూ ప్రేమతత్వంతో మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు అణువు కూడా ఎంతో అద్భుతమైనటువంటి
దివ్యాత్మ ప్రేమను మనం గమనిస్తూ ఉన్నాం. ఉంటుంది. మైండ్ కాన్షియస్ కాకుండా సబ్ కాన్షియస్ చైతన్య అధీనంలో ఉండాలి మాస్టర్స్. పరమాత్మకు దగ్గరగా ఉంది. ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మస్థితిలో మనల్ని మనం గమనిస్తూ ఎంతో అద్భుతమైనటువంటి ఆ దివ్య మానసంతో మనం కనెక్ట్ అవుతాం మాస్టర్. శరీరంలో ప్రతి అణువులోనూ కూడా ప్రేమతత్వంతో గమనిస్తూ ఎటువంటి భయాలు లేకుండా ఎంతో ఉన్నతమైనటువంటి పరమాత్మ స్థితిలో మనం కనెక్ట్ అవుతాం మాస్టర్స్. సమస్త విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నాం మాస్టర్స్. సమస్తములోనూ మనం ఉన్నాము. సర్వంలోనూ ఆ పరమాత్మే ఉన్నాడని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అంతటా మనం కనిపిస్తూ ఉంటాం మాస్టర్స్. అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నాం మాస్టర్స్. అనుసంధానమై ఉన్నాం మాస్టర్స్. నేను గమనిస్తూ కూర్చున్నాను.
స్థిరంగా నిశ్చలంగా ఉంచుతూ మనమే ఆ పరమాత్మ రూపంలో ఈ భూమి మీద నడిపిస్తున్నాం మాస్టర్స్. పరమాత్మ స్వరూపం దయాళుగా ఈ భూమి మీద నడిపిస్తున్నాం మాస్టర్స్. ప్రతి ఒక్కరము కూడా ఈ విషయాన్ని అవేర్నెస్తో ఎరుకతో గమనిస్తూ నిరంతర సాధనలో కూడా దైవాలుగా మనం విరాజిల్లుతాం మాస్టర్స్. మన ఆత్మ ప్రేమికులుగా మనం ఉండాలి మాస్టర్స్. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి మాస్టర్స్. శ్వాసయే మన దైవమని, శ్వాసయే దైవమని ఎప్పుడైతే మనం గమనిస్తామో, ఎప్పుడైతే తెలుసుకుంటామో అనుభవపూర్వకంగా, శ్వాసయే మనం అయిపోతాం మాస్టర్స్. అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ స్థితికి మనం చేరుకుంటాం మాస్టర్స్. మన మాటలోని ప్రేమతత్వము, మనసులోని ప్రేమతత్వం, కార్యాచరణ ప్రేమతత్వంతో ఉంటూ పరములోను పరమాత్మ రూపాన్ని అయినటువంటి ఆ ఆత్మ చైతన్య స్థితి ఎప్పుడూ దగ్గరగా ఉంటూ ఆత్మే తానుగా అనుకుంటూ నిరంతరం దాని స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో, మైండ్ కంట్రోల్లో లేకుండా సబ్ కాన్షియస్ మైండ్ లో ఎప్పుడైతే మనం ఉంటామో, మనం తెలుసుకుంటూ ఉంటామో, మాస్టర్స్. ఇప్పుడు ఈ వర్తమానంలోనే ఉంటూ వర్తమానాన్ని గ్రహిస్తూ వర్తమానాన్ని ప్రేమిస్తూ ఉన్న స్థితిలో అద్భుతంగా ఆనందంగా ఎప్పుడైతే మనం ఉంటామో మాస్టర్స్, మనమే బ్రహ్మానందంగా తయారవుతాం మాస్టర్. సమస్తము మనలోనే ఉంది మాస్టర్స్. మన శరీరంలో ప్రతి అణువు అణువు కణకణము ప్రతి ఒక్క స్థితిలో కూడా ఆ పరమాత్మ స్థితిని మనం అనుభవిస్తూ అనుభూతిగా ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటాం, మనకి ఈ శరీరమే ఎంతో అద్భుతమైనటువంటి దైవ పదార్థంగా తయారవుతుంది. నిరంతర ధ్యానం మన ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా తయారు చేస్తుంది. అద్భుతమైనటువంటి ధ్యాన స్థితిలో
సమస్త బ్రహ్మాండాన్ని కూడా మనం చూడొచ్చు మాస్టర్స్. పరమాత్మతో మనకు సంబంధం మాస్టర్స్. ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, అద్భుతమైనటువంటి జ్ఞాన స్థితిలో, మనమైనటువంటి ఆ సబ్ కాన్షియస్ మైండ్ స్థితిలో నిరంతరం మనం ఉండాలి మాస్టర్స్. ట్రాన్స్మిట్ చేస్తాం మాస్టర్స్. మనం భౌతికంగా ఏర్పరచుకున్న ప్రతి ఒక్కదానికి కూడా మనం ఆలోచన క్రమంలో ఏవైతే భావాలు ఉన్నాయో ఆ భావాల ద్వారానే ఆ వాస్తవికతను సృష్టించుకుంటాం మాస్టర్స్. సో మన భావనలోనూ ఎప్పుడైతే దివ్యత్వంతో ఉంటామో, దివ్యమైనటువంటి ఆలోచనలు ఎప్పుడైతే చేస్తామో, మన ఆత్మ పరిణితిలో ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో, సమస్తము కూడా ఎంతో అద్భుతంగా మనకు తయారవుతుంది. మనమే అద్భుతంగా ఉంటాం మాస్టర్స్. ఎలా మనం తయారవుతామో, ఏ విధంగా మనం తెలుసుకుంటామో, ప్రతి ఒక్క స్థితి కూడా అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. ఆ అద్భుతమైన స్థితే మనమైపోతాం మాస్టర్స్ ఇక్కడ. స్థితిలోనే నిరంతరము మనం ఇప్పుడు ఉండాలి మాస్టర్స్. మనమైనటువంటి ఆత్మస్థితిలో అన్ని కాలాలకు అతీతంగా ఉన్నాం మాస్టర్స్. మన స్థితి అద్భుతమైనటువంటి ఆ దివ్యత్వం మాస్టర్స్.
ఆ దివ్యత్వాన్ని మనం తెలుసుకోవాలి మాస్టర్స్. నిరంతరం ఆ దివ్యత్వంతోనే ఉండాలి మాస్టర్స్. తప్పకుండా చూసానండి. చైతన్యస్తులు. 10 minutes మాస్టర్స్. మనల్ని మనం తెలుసుకోవడమే ఆ ఆధ్యాత్మిక సత్యం మాస్టర్స్. ఎప్పుడు సత్యంలోనే ఉండాలి మాస్టర్స్. సత్యమే మనము కనుక సత్యంగా ఎప్పుడైతే మనం ఉంటామో అద్భుతంగా అక్కడ ఉంటాం మాస్టర్స్ మనం. సత్యం ఏమిటంటే మనం ఈ శరీరం కాదు, ఎంతో అద్భుతమైనటువంటి పరమాత్మ చైతన్య స్వరూపమే మనం అని తెలుసుకోవడమే సత్యం మాస్టర్స్. ఇటువంటి సత్యాన్ని తెలుసుకోవాలంటే నిత్యము ప్రేమతత్వంతో ఉండాలి మాస్టర్స్. సర్వజీవుల్లోనూ సర్వుల్లోనూ ఆ పరమాత్మని ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో, అనుభవపూర్వకంగా ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ సత్యమే మనంగా ఉంటాం మాస్టర్స్. ప్రతి క్షణము, ప్రతి నిమిషము మన శ్వాస తీసి ఎలా విడిచిపెడుతున్నామో అట్లాగే మనం పరమాత్మ స్థితిలో ఉన్నామని చెప్పి మనం నిరంతరము ఆ భావనలో ఎప్పుడైతే ఆ స్థితిలో దగ్గరగా ఉంటామో మనం అక్కడ పరమాత్మగా మనం కనిపిస్తాం మాస్టర్స్. ధ్యానము, స్వాధ్యాయము, సజన సాంగత్యము నిరంతరం ఎక్కడ జరుగుతూ ఉంటాయో, నిరంతరం ఎవరైతే చేస్తూ ఉంటారో అద్భుతమైనటువంటి ఆత్మస్థితిలో పరమాత్మ స్థితిలో అతీతంగా ఉంటారు మాస్టర్స్. జీవితంలో ఎదురైన ప్రతి వ్యక్తికి కూడా మనం ఎన్నో వేల వేల కృతజ్ఞతలు చెప్పుకోవాలి మాస్టర్స్. ఎప్పుడైతే ఎవిడెన్స్ తో మనం ఉంటామో
అంత అద్భుతంగా మనం రగులుతాం మాస్టర్స్. ఈ విశ్వానికి, ఈ నేచర్‌కు, ప్రకృతి మాతకు, భూమాతకు అద్భుతమైనటువంటి ప్రేమతత్వంతో, మితానందంతో ఎన్నో వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. ఫైవ్ మినిట్స్ మాస్టర్స్. అద్భుతమైన ఎనర్జీస్ తీసుకుందాం మాస్టర్స్. టెన్ సెకండ్స్ మాస్టర్స్. టెన్, 9, 8, 7, 6 మాస్టర్స్. 5, 4, 3, 0. అలా 2 చేతులను చూసుకుంటూ ఎంతో అద్భుతమైనటువంటి ధ్యానాన్ని మనకు వచ్చినటువంటి బ్రహ్మశ్రీ పితామహ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, గాయత్రి గారికి, పద్మ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.